Hello everyone, welcome back to YouTube channel. ఈ వీడియోలో బేసిక్ జావా ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. జస్ట్ ఈ ఇంపోర్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, సో వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ అన్నది. సో దిస్ ఈస్ జావా డాట్ లాంగ్. లాంగ్ మీన్స్ లాంగ్వేజ్. సో లాంగ్ మీన్స్ లాంగ్వేజ్ ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్లో మనకి బేసిక్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫీచర్స్ ని మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. జావా నుంచి ఆ లాంగ్ ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది మ్యాండటరీ ఏం కాదు, జస్ట్ ఇది బై డిఫాల్ట్ మనం ఇవ్వకపోయినా సరే జావా అనేది ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసేసుకుంటది. ఈ బేసిక్ ప్యాకేజ్ ఒకటి, మిగతా ప్యాకేజెస్ కావాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, కానీ ఇది ఉన్నా లేకపోయినా జావా అనేది ఇంపోర్ట్ చేసేసుకుంటది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ అండ్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనం ఎవ్రీథింగ్, ప్రతి జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్ లో రాస్తాం అనమాట. సో ఎవ్రీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ మొత్తం జావా అనేది. సో ఎవ్రీథింగ్ మనం ఒక క్లాస్ లో రాయాలన్నమాట. సో క్లాస్ స్టార్టింగ్, ఓపెనింగ్ బ్రేస్, ఇది క్లోజింగ్ బ్రేస్. సో క్లాస్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ డాట్ జావా. మనం ప్రీవియస్ గా మనం ఏం చేసామంటే ప్రోగ్రామ్ సేవ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ తో సేవ్ చేసాం, ఫస్ట్ డాట్ జావా. సో ఈ వీడియోలో జస్ట్ అది ఎందుకు సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయకూడదు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ లో. ఓకే, సో ఫర్ నో ఇప్పుడు మనం జావా మనకి సింటాక్స్ ప్రకారం మనం క్లాస్ ఇచ్చాం, క్లాస్ తర్వాత క్లాస్ నేమ్. ఓకే, ఎవ్రీథింగ్ అండర్ క్లాస్ లో మనం మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది. ఓకే, వాట్ ఈస్ దిస్? అసలు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి ఎందుకు రాయాలి? ఓకే, చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ మెయిన్ చూస్తారా, మెయిన్ అనేది మెథడ్ అనమాట. మెయిన్ ఇక్కడ జావాలో మెయిన్ మీన్స్ మెయిన్ మెథడ్ అనమాట. సో మెయిన్ తర్వాత ఓపెనింగ్ పెరాన్సిస్ అండ్ క్లోజింగ్ పెరాన్సిస్ ఉంది కదా. సో మెయిన్ అనేది ఒక మెథడ్. అదే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లో చూసుకుంటే మెయిన్ అనేది ఫంక్షన్ అనమాట. ఓకే, ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ కి బిఫోర్ మనం సమ్ టైమ్స్ ఇంట్ అని రాస్తాం, ఇంట్ మెయిన్ అని రాస్తాం సంథింగ్. ఇక్కడ జావాలో అలా కాదు, ఇక్కడ ఈ వాయిడ్ అని రాస్తాం. ఈ మెయిన్ కి రిటర్న్ టైప్ అనమాట వాయిడ్ అనేది. ఓకే, మెయిన్ కి రిటర్న్ టైప్ వచ్చేసరికి వాయిడ్. ఇది బై డిఫాల్ట్ వాయిడే పెట్టాలి. ఇంట్ అని పెడితే మళ్ళీ మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మెయిన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయట్లేదు అని చెప్పి మనకు సమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మెయిన్ కి రిటర్న్ టైప్ వచ్చేసరికి వాయిడ్. ఓకే, నెక్స్ట్ ఈ పబ్లిక్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, పబ్లిక్ అనేది ఏంటంటే ఒక యాక్సెస్ మాడిఫైయర్ అనమాట. సో జావా మనకి డిఫాల్ట్ గా యాక్సెస్ మాడిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అదేంటంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అని 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, సపోజ్ మనం ఒక జావా ప్రోగ్రామ్ ని జావాసి ఫస్ట్ డాట్ జావా అని చేస్తే జావాసి అనేది కంపైల్ చేసి మనకి ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ క్లాస్ ఫైల్ యూజ్ చేసి మనం జావా ఫస్ట్ అని చెప్పి రన్ చేస్తాం. ఓకే, జావా ఫస్ట్ అనేది రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే జేవిఎం, ఇంటర్నల్ గా జేవిఎం ఏం చేస్తుంది అంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందా అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, మెయిన్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే విత్ క్లాస్ నేమ్ అనమాట. ఇది మెయిన్ క్లాస్ నేమ్ కదా. సో ఈ మెయిన్ క్లాస్ నేమ్ లో ఫస్ట్, ఇప్పుడు మన క్లాస్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్. సో అది ఎలా కాల్ అవుద్దంటే ఫస్ట్ డాట్ మెయిన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఈ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందని ఫస్ట్ కాల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఈ జేవిఎం కి మనకి మెయిన్ మెథడ్ అనేది ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ పబ్లిక్ బదులు ప్రైవేట్ ఇస్తాం అనుకోండి. సపోజ్ ప్రైవేట్ ఇస్తే ఆ మెయిన్ మెథడ్ అనేది యాక్సెస్ చేయలేదు అనమాట. ఈ జావా ప్రోగ్రామ్ అనేది యాక్సెస్ చేయలేదు. ఈ బై డిఫాల్ట్ ఈ మెయిన్ మెథడ్ కి మాత్రం పబ్లిక్ అని ఇవ్వాలి మనం. సో జేవిఎం అప్పుడు పబ్లిక్ అని ఇస్తే జేవిఎం అనేది పబ్లిక్ కాబట్టి, సో ఏదైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి, సో మనకి అప్పుడు ఈ మెయిన్ మెథడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఫస్ట్ డాట్ మెయిన్ అని చెప్పి కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ స్టాటిక్. వాట్ ఈస్ స్టాటిక్? ఇక్కడ స్టాటిక్ ఏంటంటే ఇప్పుడు జావా అనేది ఆబ్జెక్ట్స్ క్లాసెస్ తో క్రియేట్ అవుతుంది కదా ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు ఏదైనా
మనం క్లాస్ ని యూజ్ చేయాలంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి యాక్చువల్ గా. సో ఇక్కడ మనం ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయట్లేదు. చూసారా, ఇక్కడ కింద ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేస్తాం, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయట్లేదు. సో అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ క్లాస్ ని యూజ్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్ మనం స్టాటిక్ అని మెన్షన్ చేయాలన్నమాట. స్టాటిక్ అని మెన్షన్ చేస్తే వితౌట్ క్రియేటింగ్ క్లాస్ మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది స్టాటిక్ అని మెన్షన్ చేయలేదు అనుకోండి, దీనికి ఒక మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఆ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. పబ్లిక్ అంటే ఒక యాక్సెస్ మోడిఫైయర్, ఇది స్టాటిక్ అనేది వచ్చేసరికి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టాటిక్ అని మెన్షన్ చేసాం. ప్లస్ బై డిఫాల్ట్ మెయిన్ మెథడ్, ఆ తర్వాత మెయిన్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసరికి వాయిడ్. ఓకే, తర్వాత ఇదేంటి స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ అనేది క్లాస్ అనమాట. స్ట్రింగ్ క్లాస్, ఇది ఆర్గ్యుమెంట్స్. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా ప్రోగ్రామ్ టైప్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. జస్ట్ ప్రస్తుతానికి ఇది ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఇది మ్యాండటరీయే కాదా అంటే ఇది కంపల్సరీ మ్యాండటరీ. సపోజ్ మీరు ఇది తీసేసి మీరు మెయిన్ మెథడ్ జస్ట్ నార్మల్ మెయిన్ మెథడ్ లా పెట్టేస్తే అదేమవుద్దంటే మెయిన్ మెథడ్ అనేది నేను విజిబుల్ చేయలేకపోతాను, అసలు మెయిన్ మెథడ్ అనేది ఉందా లేదా అని చెప్పి ఒక ఎర్రర్ చూపిస్తాను అనమాట మనం. సో ఇది మ్యాండటరీ. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది మ్యాండటరీ అనమాట. ఓకే, ఈ లైన్ అర్థమైంది కదా. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే అర్థమైంది. అలాగే క్లాస్ గురించి కూడా చెప్పాను. ఎవ్రీథింగ్ మన జావా ప్రోగ్రామ్ లో క్లాస్ తో మెన్షన్ చేస్తాం. ఓకే, అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇదేంటి. ఓకే, ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అని ఉంది, ప్లస్ అలాగే పెరాన్సిస్ ఉంది. నేనేం చెప్పాను ప్రీవియస్ గా, ఏదైనా ఒక నేమ్ తర్వాత పెరాన్సిస్ ఉంటే అది ఒక మెథడ్ అని చెప్పాను. సో ప్రింట్ఎల్ఎన్ ఈజ్ ఏ మెథడ్. ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. అదే సి ప్లస్ ప్లస్ చూసుకుంటే మనకి ప్రింట్ ఎఫ్ ఉంటుంది, అదే సి ప్లస్ ప్లస్ సి అవుట్ ఉంటుంది. నార్మల్ గా సిలో చూసుకుంటే ప్రింట్ ఎఫ్ అంటే ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక మెథడ్ అనమాట. ఓకే, అక్కడ ప్రింట్ ఎఫ్ అని రాసి జస్ట్ హలో వరల్డ్ అని పెట్టేస్తే బేసిక్ ప్రోగ్రామ్ లో అది ప్రింట్ అయిపోద్ది. బట్ ఇక్కడ మనకు అలా కాదు, ఇక్కడ సిస్టమ్. ఓకే, సిస్టమ్ అంటే ఇది ఒక క్లాస్ అనమాట. ఓకే, క్లాస్ మీన్స్ ఎందుకు క్లాస్ అని చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఫస్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ క్యాపిటల్ లెటర్ లో స్టార్ట్ అయితే అది క్లాస్ అనమాట. సో ఇక్కడ క్లాస్ చేసారా, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అయింది ఫస్ట్. సో అలా క్లాస్ అనమాట. స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ క్యాపిటల్ లెటర్ లో స్టార్ట్ అయింది. సో క్యాపిటల్ లెటర్ లో స్టార్ట్ అయితే క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ లో అవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ అవుట్ అంటే ఏంటంటే బేసిక్ గా మనం చెప్పాలంటే అవుట్పుట్ అనమాట. దాన్ని షార్ట్ కట్ ఫామ్ లో అవుట్ అని చెప్పి రాసాం. సో అవుట్పుట్, సో అవుట్పుట్ ని ప్రింట్ చేస్తాం అనమాట మనం. ఓకే, సిస్టమ్ అనే ఒక క్లాస్ నుంచి అవుట్పుట్ డాట్ ఆబ్జెక్ట్ లో ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం, దీన్ని హలో వరల్డ్ ని ప్రింట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏంటంటే ది సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే క్లాస్, అలాగే క్లాస్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తున్నాం డాట్ అవుట్ అని చెప్పి, ప్లస్ అలాగే డాట్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్ ఏంటంటే ప్రింట్ఎల్ఎన్. ఏదో ప్రింట్ అని రాసుకోవచ్చు, ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్ లో ప్రింట్ అవుద్ది. ప్రింట్ అంటే డైరెక్ట్ మనం ఎక్కడి నుంచి ప్రింట్ చేస్తామో అక్కడి నుంచి ప్రింట్ అయిపోద్ది అక్కడ. ఓకే, అర్థమైందా. సో హలో వరల్డ్ డబుల్ కోట్స్ లో, విత్ ఇన్ డబుల్ కోట్స్ లో మనం ఏది ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుద్ది. ఓకే, అర్థమైందా. వాట్ ఈస్ ఇంపోర్ట్, వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ దిస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ దీని డెమాన్స్ట్రేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇందులో నేను సిడి డాట్ డాట్ అని ప్రెస్ చేశాను. సో ఒక స్టెప్ అనేది బ్యాక్ వెళ్ళింది అనమాట, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో బ్యాక్ వెళ్ళింది. సో మళ్ళీ సిడి డాట్ డాట్ అని ప్రెస్ చేశాను. సో ఇప్పుడు సి ఫోల్డర్ లో ఉంది. సో సి ఫోల్డర్ లో నేను నేను క్రియేట్ చేసిన డైరెక్టరీ లోకి మూవ్ అవుదాం అనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే సిడి మై జావా. సో మై జావా అనేది ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను కదా, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో మన జావా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ ఫోల్డర్ కి మనం ఇప్పుడు చేంజ్ అవుతున్నాం, చేంజ్ డైరెక్టరీ. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. సో సిడి మై జావా అని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇప్పుడు సి డ్రైవ్ లోంచి మై జావాలో ఉన్నాను ప్రెసెంట్ నేను.
ఓకే. సో నేను ప్రీవియస్గా మనకి ఈ ఇంపోర్ట్ మెథడ్ అనేది, ఈ ఇంపోర్ట్ ప్యాకేజ్ అనేది ఉన్నా లేకపోయినా పర్లేదని చెప్పాను కదా. సో జస్ట్ దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, రిమూవ్ చేసాను, రిమూవ్ చేసేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ జావా ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే, జావా సి ఫస్ట్ డాట్ జావా. ఓకే, ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు కంపైల్ అయిపోయింది. సో నేను మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావా ఫస్ట్, సో అవుట్పుట్ కూడా వచ్చేసింది నాకు. సో ఆ ఇంపోర్ట్ ఉన్నా లేకపోయినా వర్క్ అవుతుంది. సో ఇంపోర్ట్ మనం ఇస్తే అది తీసుకుంటుంది, లేకపోతే జావా అనేది ఇంటర్నల్ గా ఆ ఇంపోర్ట్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ హ్యాష్టీస్ ఎలా ఉండాలో పెట్టేస్తున్నా హ్యాష్టీస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ గురించి చెప్పాను కదా, క్లాస్ నేమ్ అనేది సేమ్ విత్ ఫైల్ నేమ్ ఉండాలని చెప్పాను కదా. సో ఇప్పుడు దీన్ని నేను క్లాస్ ఫస్ట్ నుంచి సెకండ్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ నుంచి క్లాస్ నేమ్ సెకండ్ కింద చేంజ్ చేశాను, బట్ ఈ ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేయలేదు. ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ డాట్ జావా, క్లాస్ నేమ్ వచ్చేసరికి సెకండ్ అని చేంజ్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, జావా సి ఫస్ట్ డాట్ జావా. ఓకే, సో కంపైల్ అయింది. సో నో ప్రాబ్లం, కంపైల్ అయితే అయిపోయింది. సో బట్ ఈ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫైల్స్ డైరెక్టరీలో మనకి ఫస్ట్ డాట్ జావా ఉంది, ఇది మనం ప్రోగ్రామ్ ఉన్న ఫైల్. సో ఇప్పుడు నేను కంపైల్ చేస్తే నాకేం క్రియేట్ అయింది, సెకండ్ డాట్ క్లాస్ అనే ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఎందుకంటే క్లాస్ నేమ్ అనేది మనకి సెకండ్ అని ఉంది. సో ఈ సెకండ్ నేమ్ తో మన క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ ఫైల్ యూజ్ చేసుకుని జావా సెకండ్ అని ప్రెస్ చేస్తే నాకు హలో జావా అనే అవుట్పుట్ వచ్చేసింది. సో నేను ఇలా అయినా చేసుకోవచ్చు, బట్ మనకు జావా మెథడాలజీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ తోనే ఫైల్ నేమ్ అనేది సేవ్ చేయాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఓకే కదా, ఇది ఇలా చేసుకోవచ్చు మనం. సేమ్ క్లాస్ నేమ్ డిఫరెంట్ గా ఉండి ప్లస్ అలాగే కంపైల్ చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్ గా క్లాస్ నేమ్ చేంజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ ముందు పబ్లిక్ అని డిక్లేర్ చేస్తాను. ఓకే, పబ్లిక్ అని డిక్లేర్ చేశాను. ఓకే, పబ్లిక్ అని డిక్లేర్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్ లో క్లియర్ స్క్రీన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను సేమ్ జావా సి ఫస్ట్ డాట్ జావా అని చెప్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది, కంపైల్ అవ్వట్లేదు, ఎగ్జిక్యూట్ దాకా కూడా వెళ్ళట్లేదు, కంపైల్ అవ్వట్లేదు. కంపైల్ ఏమవ్వట్లేదు, ఇక్కడ మనం ఎర్రర్ అనేది క్లియర్ గా చదవాలన్నమాట. క్లాస్ సెకండ్ ఈజ్ పబ్లిక్, క్లాస్ సెకండ్ అనేది పబ్లిక్ అని చెప్తుంది. ఎస్ కరెక్టే, క్లాస్ సెకండ్ అనేది పబ్లిక్ ఉంది. షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ఏ ఫైల్ నేమ్డ్ సెకండ్ డాట్ జావా. ఇది ఏం చేయాలంటే ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ని, క్లాస్ ని మనం సెకండ్ డాట్ జావా అనే ఫైల్లో క్రియేట్ చేయాలని చెప్తుంది, క్లారిటీగా చెప్తుంది. సో పబ్లిక్ అని మెన్షన్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ తోనే మనం ఫైల్ కూడా సేవ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా, దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. సో నేను యాజ్ ఇట్ ఈస్ పబ్లిక్ చేసి దీన్ని ఫస్ట్ చేసేస్తాను. ఓకే, ఫస్ట్ చేసేసి సేమ్ జావా సి ఫస్ట్ డాట్ జావా. సో కంపైల్ అయిపోయింది. సో మళ్ళీ జావా ఫస్ట్ అని ఇస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, అర్థమైంది కదా. సో క్లియర్ స్క్రీన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద ఉంది కదా, సో దీన్ని మనం ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది తీసేద్దాం. ఓకే, స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసేస్తున్నాను. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. అగైన్ జావా సి ఫస్ట్ డాట్ జావా. ఓకే, కంపైల్ అయితే అయింది, కంపైల్ అయిపోయింది. సో నో ఎర్రర్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ ఫస్ట్, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ ఎస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. నేను మెయిన్ మెథడ్ అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతాను, స్ట్రింగ్ ఆర్క్స్ లేవు కాబట్టి. సో నన్ను డిక్లేర్ చేసేటప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని డిక్లేర్ చేయండి అని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనం ఇలాగే డిక్లేర్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ ఆర్క్స్ అని మాత్రమే డిక్లేర్ చేయాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డెమోన్స్ట్రేషన్స్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని కమాండ్ లైన్ లో ప్రింట్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ని కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి
పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇందులో నేను ఆర్గ్ 0 అని మెన్షన్ చేస్తాను. ఓకే, ఆర్గ్ 0. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చాను. కమాండ్ ప్రాంప్ట్ని క్లియర్ చేసాను స్క్రీన్ మొత్తాన్ని. ఇప్పుడు మళ్ళీ నేను జావా సి అంటున్నాను. సో ఫస్ట్ డాట్ జావా కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేసేటప్పుడు నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఏంటిది? ఆర్గ్ ఎర్రర్. ఆర్గ్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఏదైతే ఆర్గ్స్ అని మెన్షన్ చేస్తామో ఇక్కడ కూడా ఆర్గ్స్ అనే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆర్గ్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఆర్గ్ అని యూజ్ చేస్తే చేయొచ్చు అలాగా. ఓకే, సో సేవ్ చేశాను. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయితే అయిపోయింది, నో ఎర్రర్స్. బట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు హలో జావా అని అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చేసింది, బట్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ ఏంటంటే ఎర్రై ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇదేంటంటే 0. ఆ 0లోకి ఏమి పాస్ చేయలేదు మనం. సో అందుకే ఎర్రర్ వచ్చింది. అది ఎలా పాస్ చేయాలి? ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే జావా ఫస్ట్ హాయ్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు నేను పాస్ చేసే హాయ్ వచ్చేసరికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు హలో జావా వచ్చింది ప్లస్ హాయ్ వచ్చింది. ఈ హలో జావా ఎక్కడి నుంచి వచ్చింది? హలో జావా ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ 0 ఆర్గ్యుమెంట్ ఏంటి? మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ హాయ్. ఓకే, సో ఇప్పుడు నేను హాయ్తో పాటు ఇంకోటి మెన్షన్ చేస్తాను. సపోజ్ హాయ్తో పాటు జావా అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాకేమొచ్చింది? హలో జావా ప్రింట్ అయింది యాస్టీస్ గా పై లైన్ నుంచి. అలాగే ఆర్గ్యుమెంట్స్ 0లో మాత్రం ఓన్లీ హాయ్ ఒక్కటే ప్రింట్ అయింది. నేను ఇచ్చింది 2 ఆర్గ్యుమెంట్స్. బట్ నాకు ఈ జావా కూడా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో నేను ఏం చేయాలంటే జస్ట్ ఈ లైన్ని కాపీ చేసుకొని ఓకే పేస్ట్ చేసి R1 అని ఇవ్వాలి ఇక్కడ. సో 0లో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఎట్ అ టైం వన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే మనం పాస్ చేయగలం అనమాట, లైక్ వర్డ్. సో సేవ్ చేశాను. సేవ్ చేసి మళ్ళీ జావా సి కంపైల్ చేయాలి, ఎందుకంటే నేను కొత్తగా కోడ్ చేంజ్ చేశాను కాబట్టి కంపైల్ చేయాలి కన్ఫర్మ్ గా. సో ఫస్ట్ డాట్ జావా, సో కంపైల్ అయిపోయింది. సో మళ్ళీ నేను జావా ఫస్ట్ హాయ్ జావా అని ఇస్తాను. సో ఈ హలో జావా అనేది ఫస్ట్ సిస్టమ్ డాట్ ప్రింట్ అయింది, హాయ్ అనేది సెకండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, జావా అనేది థర్డ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది కదా. జస్ట్ ల్యాంగ్ ప్యాకేజ్ గురించి చెప్పాను, క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేయాలో చెప్పాను, అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో మీరు ఏది చేంజ్ చేసినా సరే మీకు ఎర్రర్ వస్తుంది. ఏంటంటే మెయిన్ మెథడ్ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదు. బికాస్ మనం కాల్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ డాట్ మెయిన్ మెథడ్ అంటే ఫస్ట్ డాట్ మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుద్ది కదా. సో అందుకని ఏది మిస్ చేసినా మనకి ఇది అనేది ఫిక్స్డ్ లైన్ అనమాట. మనం ఏదైనా మెయిన్ మెథడ్ కి ఫిక్స్డ్ లైన్ అనమాట. ఏది చేంజ్ చేసినా ఆ మెథడ్ అనేది ఐడెంటిఫై చేయలేదని చెప్పి ఎర్రర్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.